భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర అనేది చాలా వండర్ఫుల్గా జరుగుతుందన్నమాట. మనకి ఇక్కడ ఆల్రెడీ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిపోయింది. మనం బోర్డింగ్లో ఉన్నాం. మనం ఈ టూర్లో విశేషమైనటువంటి దేవాలయాలు, అక్కడి ప్రాంత సాంప్రదాయాలు, ఆచారాలు అండ్ సరస్సులు, సముద్రాలు, ఇంకా అక్కడి కల్చర్ ప్రతిదీ మనం ఎంజాయ్ చేయబోతున్నాం. సో ముందుగా ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా వెళ్తుంది అండ్ వాట్ ఆర్ ద సర్వీసెస్ దట్ దే ప్రొవైడ్ అస్, ఇవి మాట్లాడుకుందాం ఫస్ట్. సో ట్రైన్ విషయానికి వచ్చేస్తే మనకి ట్రైన్ సికింద్రాబాద్లో ఫస్ట్ ఆరిజిన్ వచ్చేసి స్టార్ట్ అయ్యేది సికింద్రాబాద్లో. తర్వాత ఇది సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరువన్నామలై చేరుకుంటుంది. సో దీనికి అన్ని ట్రైన్స్ లాగా ప్రతి స్టాప్లో ఆగదు. ఇది సపరేట్గా ఓన్లీ ఈ ప్యాకేజ్ వాళ్ళ కోసమే ఈ ట్రైన్ అనమాట. దీంట్లోకి వేరే పర్సన్స్ని, వేరే ప్యాసింజర్స్ని ఎక్కనివ్వరు. ఓన్లీ ఆ టికెట్, ఈ ప్యాకేజ్ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ట్రైన్ ఎక్కడానికి అలౌడ్ అనమాట. వేరే వాళ్ళని ఈ ట్రైన్ ఎక్కనివ్వరు. అండ్ ప్రతి కోచ్కి 2 సెక్యూరిటీ గార్డులు, 2 ఎస్కాట్స్ అండ్ క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫుడ్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు. ట్రైన్లోనే మొత్తం ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ప్యాకేజెస్, అసలు ఈ ప్యాకేజ్ ఇక్కడ 3 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. 1 కంఫర్ట్, 2 స్టాండర్డ్, 3 ఎకానమీ. కంఫర్ట్ అనేది 2 టైర్ ఏసీ. అండ్ మీకు ఇక్కడ మీరు అరుణాచలం పోయిన తర్వాత అక్కడ లోకల్లో స్టే చేయటానికి వాళ్ళు ఏసీ బస్, అంటే తీసుకెళ్ళటానికి ఏసీ బస్ అండ్ అకామిడేషన్ కూడా రూమ్ స్టే అనేది ఏసీ రూమ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది కంఫర్ట్ లో. వేరేస్ స్టాండర్డ్ అండ్ ఎకానమీలోకి వచ్చేసరికలా స్టాండర్డ్ లో 3 టైర్ ఏసీ ఉంటుంది. సో 3 టైర్ ఏసీలో ఏంటంటే మనకి ప్యాకేజెస్ ఆల్మోస్ట్ 3 టైర్ ఏసీ అండ్ ఎకానమీ బోత్ ఆల్ సేమ్. ఎందుకంటే వీళ్ళకి ఓన్లీ 2 days స్టే ఏదైతే ఉందో హోటల్లో, ఆ 2 రోజులు మాత్రం ఏసీ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. టూర్ మొత్తంలో ఓన్లీ 2 days మనకి స్టే ఉందన్నమాట. రెస్ట్ ఆఫ్ ది టూర్ మొత్తం నైట్ టైం అంతా ట్రైన్ లో ట్రావెల్ చేస్తా ఉంటాం, డే టైమ్ విజిటింగ్ ప్లేసెస్ కి వెళ్తా ఉంటాం. సో ఓన్లీ 2 days మాత్రం నైట్ హోటల్ స్టే ఉంటుంది. సో ఆ 2 రోజులు ఏసీ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఏది ఏసీ 2 AC వాళ్ళకి అండ్ 3 AC వాళ్ళకి. బట్ వేరే ఎకానమీ వాళ్ళకి నాన్ ఏసీ రూమ్స్ ఏ ఉంటాయి అండ్ నాన్ ఏసీ బస్సెస్ లోనే వెళ్ళాలి. సో అదొకటి బడ్జెట్. సో మీరు బడ్జెట్ ఆలోచించుకొని మీరు నాన్ ఏసీలో వెళ్ళాలనుకుంటున్నారా, ఏసీలో వెళ్ళాలనుకుంటున్నారా చూసుకోండి. సో ఎకానమీకి కంఫర్ట్ కి డబుల్ ద ప్రైస్ వేరియేషన్. ఇది 14,000 చేంజ్ ఉంటే అది 30,000 చేంజ్ వరకు ఉంది. స్టాండర్డ్ వచ్చేసి ఒక 5,000 వేరియేషన్ ఉంది. సో స్టాండర్డ్ వాళ్ళు కూడా బస్ జర్నీ మాత్రం నాన్ ఏసీ బస్లే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రూమ్స్, ఫ్రెష్ అప్ రూమ్స్ కూడా నాన్ ఏసీ రూమ్స్ లోనే ఫ్రెష్ అప్ అవుతారు. సో కంఫర్ట్ వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఏసీ బస్, ఏసీ రూమ్స్, ఈవెన్ ఫ్రెష్ అప్ కూడా ఏసీ రూమ్స్ అనే ఇస్తారు అనమాట. సో అది ప్యాకేజ్లలో ఉన్న డిఫరెన్సెస్. కంఫర్ట్ ప్యాకేజెస్ వచ్చి ఓన్లీ 50 seats మాత్రమే, అంటే 50 tickets మాత్రమే ఉంటాయి. వేరేస్ స్టాండర్డ్ వచ్చేసి అప్ టు 600 ఐ థింక్. అండ్ రెస్ట్ ఆఫ్ ది వచ్చేసి ఎకానమీ ఉంటుంది. సో ఎకానమీ ఆల్మోస్ట్ మీకు ఒక 5 coaches ఉంటాయి అన్నమాట, 5 to 6 coaches. ఫుడ్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు ఫుడ్లో రోటీ, ఒక చట్నీ, ఒక కర్రీ, సాంబార్, రసం, కర్డ్ ఇవి ప్రొవైడ్ చేస్తారు మనకి లంచ్లో, ఆఫ్టర్నూన్ లంచ్లో. అండ్ నైట్ డిన్నర్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ రిపీట్ అవుద్ది. అండ్ ఒక నైట్ ఒక స్వీట్ అనేది ఎక్స్ట్రా ఇస్తారు. ఈవినింగ్ మాత్రం ఒక ట్రైన్లో ఉన్న, ఒకవేళ ఈవినింగ్ జర్నీ చేసేటప్పుడు మీరు ట్రైన్లో ఉన్నట్లయితే 5 rupees ప్యాకెట్స్ నమ్కీస్ ఉంటాయి కదా, అట్లాంటివి ఇస్తారు. కోతులకి ఆ ప్యాకెట్లు ఇసిరేసారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప ఇంటికాడ నుంచి తెచ్చుకున్నారు. మేము మాత్రం న్యాచురల్గా ఉండాలని ఫ్రూట్స్ అనేవి నేను కోతులకి ఇవ్వడం జరిగింది. బ్రేక్ఫాస్ట్కి ముందర టీ విత్ ఎ బిస్కెట్ ఇస్తారనమాట. ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అండ్ టీ అనేది వెళ్ళిస్తారు. సో ఇది ఫుడ్ అనమాట మెను. ఇది ఫుడ్ త్రూ అవుట్ ద జర్నీ సేమ్ టేస్ట్ ఉంటుంది. ఎక్కడ ఫుడ్ అనేది టేస్ట్ మారదు. జర్నీ మొత్తం ఫస్ట్ డే రోజు తిన్నది ఎట్లా ఉంటుందో లాస్ట్ డే రోజు తిన్నది కూడా టేస్ట్ అనేది ఎక్కడా మారదు. సేమ్ అంతా ఒకటేలా ఉంటుంది. నైట్ మాత్రం ఒక స్వీట్ ఎక్స్ట్రా అనేది మనకి ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ మాత్రం ఒకసారి వడ, పొంగల్, అట్లా ఉప్మా,
బ్రేక్ఫాస్ట్ మాత్రం మారుతూ ఉంటుంది. మాకు ఫస్ట్ డే అరుణాచలంలో దిగినప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడ వచ్చింది. వడ చాలా అద్భుతంగా ఉంది. ఫుడ్ విషయంలో అసలు పడాల్సిన అవసరమే లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది ఫుడ్ అనేది. ఫుడ్ చాలా బాగుంటుంది. చాలా అంటే మనం పెట్టే దానికి రీజనబుల్ ప్రైస్ అనమాట. సో ఒకసారి దొడ్డు రవ్వ ఉప్మా ఉంటుంది, ఒకసారి సన్న రవ్వ ఉప్మా ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైపు టిఫిన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో మాకు తెలియక మేము మా సొంతంగా ఒక బ్యాగ్ మందం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాం. కానీ మాకు అది మేము వేస్ట్ అయిపోయింది ఆ ఫుడ్ అంతా. మనం పోగానే మనకి ఫస్ట్ ఇట్లా ఒక ట్యాగ్ అనేది ఇస్తారు, అండ్ హ్యాట్, అంబ్రిల్లా, అంటే బయట తిరిగేటప్పుడు ఐడెంటిఫికేషన్, వీళ్ళు మన గ్రూప్ వాళ్ళు అని తెలియటానికి, ప్లస్ అక్కడ ఎండ కానీ వర్షం కానీ వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవటానికి ఈ క్యాప్స్ అండ్ అంబ్రిల్లా అనేది అయితే ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. సో దీన్ని బట్టి మన ట్రైన్లో ఉన్న 600 మంది దగ్గర వాళ్ళు గుర్తుపట్టుకొని వీళ్ళు పలానా మనోళ్ళే, మన ట్రైన్లో వచ్చిన వాళ్ళే అని చెప్పేసి మనం వాళ్ళతో కలిసి జర్నీ చేయడానికి, తప్పిపోకుండా ఉండటానికి అనేది చాలా హెల్ప్ అవుద్ది. అరుణాచలం రైల్వే స్టేషన్ నుంచి ఫ్రెష్ అప్ అవ్వడానికి అక్కడ లోకల్లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్ లాంటి దానిలోకి తీసుకుపోతారు. అది తీసుకుపోయిన తర్వాత అక్కడ రూమ్స్ అలాట్ చేస్తారు. సో అక్కడికి పోవటానికి రైల్వే స్టేషన్ నుంచి మనమేం ఆటోలు అవి ఇవి కట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే వీళ్ళే ఆల్రెడీ మనం ట్రైన్ దిగగానే బయటకు వచ్చేసరికలా మన కోసం ఆల్రెడీ బస్సులు అయితే వెయిట్ చేస్తూ ఉంటాయి. సో ఆ బస్సుల్లో ఏ కోచ్ వాళ్ళు ఏ బస్సు ఎక్కాలనేది ఎస్కార్ట్స్ చెప్తారనమాట. వాళ్ళ మెసేజ్ బట్టి మనం ఏ బస్సు ఎక్కాలో వెళ్ళి ఆ బస్సులో ఎక్కి కూర్చోవాలి. సో మా బస్సు వచ్చేసి ఇదనమాట. యాక్చువల్గా మేము ఏసీ స్టాండర్డ్ బుక్ చేద్దాం అనుకున్నాం, బికాస్ కంఫర్ట్ ముందే అయిపోయింది. సో స్టాండర్డ్ కూడా చాలా త్వరగా అయిపోయినాయి. సో ఆఖరికి మాకు ఎకానమీ దొరికింది. సో ఎకానమీ సరే, మేము ఫోన్ చేసి ఎంక్వైరీ చేసాము, ఎకానమీకి స్టాండర్డ్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అంటే, ఓన్లీ ఆ 2 days రూమ్లో ఏసీ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది సార్. ఫుడ్ కానీ తతిమ ఏ విషయంలో మీకు ఏ డిఫరెన్స్ ఉండదు, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. అదొక్కటే మీకు ఉండే డిఫరెన్స్. ఫుడ్ కూడా అందరూ ఒకటే చోటుకి వచ్చి తినాల్సి ఉంటుంది. సో మీకు డిఫరెన్స్ ఏముండదు, నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మీరు బుక్ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత నేను ఎకానమీ బుక్ చేసుకున్నా. నాకు మంచిగానే అనిపించింది. ఎందుకంటే ఒకవేళ మనకి ఏసీ కావాలి అనుకుంటే మనం ఏ హోటల్లో అయితే మనకి రూమ్ ఇచ్చారో వాళ్ళకి ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళు ఏసీ ఆన్ చేసి ఇస్తారు. సో అక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో అది కనుక్కున్న తర్వాత నేను ఎకానమీ ఇక అదే బుక్ చేసుకున్నా. సో ఇది మాకు ఇచ్చిన హాలు, అరుణాచలంలో మాకు ఫ్రెష్ అప్ అవ్వటానికి ఇచ్చిన హాల్ అన్నమాట. ఈ హాల్లో దగ్గర ఒక 25-30 రూమ్స్ ఉన్నాయి. సో 4 ఒక రూమ్ చొప్పున, ఒక గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్కి ఒక రూమ్ చొప్పున ఇక్కడ ఇచ్చారు. సో 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వటం జరిగింది. ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు 2 ఫ్యామిలీస్ జంటలకి ఒక రూమ్ చొప్పున ఇచ్చారు. ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు తయారయ్యి మళ్ళీ లంచ్ సిస్టమ్ అనేది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి కానీ బయటికి ట్రైన్ దిగనివ్వడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ట్రైన్ నుంచి బస్సులోకి ఎక్కిస్తాడు. అక్కడ నుంచి ఫ్రెష్ అప్కి పంపిస్తాడు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫుడ్ లంచ్ చేయించి మళ్ళీ మనల్ని మీరు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్తారనమాట. సో ఇక్కడ చూసారా, మన ట్రైన్కి దగ్గర 600 నుంచి 700 మంది జనాలు ఉంటారు. సో వాళ్ళందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంచెం ఎర్లీగా ఫాస్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది. సో మనం ఇంకా తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మేము ఫస్ట్ గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయినాం. సో గిరి ప్రదక్షిణ మాకు యాక్చువల్గా మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి మేము వెళ్ళిన టైం కూడా చాలా ఎండగా ఉంది. అండ్ నైట్ మళ్ళీ ట్రైన్ అనేది ఇక్కడ నుంచి అరుణాచలం నుంచి బయలుదేరిపోద్ది కాబట్టి మేము గిరి ప్రదక్షిణ అండ్ దర్శనం 2 కంప్లీట్ చేసుకోవాలి. మనం ఈ లంచ్ కంప్లీట్ చేసుకొని గిరి ప్రదక్షిణకి వెళ్దాం. గిరి ప్రదక్షిణలో మొదట మనం దర్శించుకునేది ఇంద్రలింగం. సో ఇంద్రలింగం తర్వాత మనకి వచ్చేసి అగ్నిలింగాన్ని దర్శించుకుంటాం. అగ్నిలింగాన్ని దర్శించుకున్న తర్వాత
ముందుకి కొంచెం ముందుకు వెళ్తే రమణ మహర్షి గారి ఆశ్రమం కనిపిస్తుంది. ఇదే రమణ మహర్షి గారి ఆశ్రమం. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో ఇక్కడ రమణ మహర్షి గారి చరిత్ర, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎలా, వాటి గురించి మొత్తం ఆయన మెడిటేషన్ చేసిన ప్లేసెస్ ఏంటి, వీటన్నిటి గురించి అక్కడ మ్యూజియం లాగా ఆయన ఫొటోస్తో పెట్టారు. ఇది రమణ మహర్షి గారు యూజ్ చేసిన బావి. దీని తర్వాత అష్టలింగాల్లో యమలింగం టెంపుల్ అనేది ఒకటి. సో ఇదొక టెంపుల్ దర్శనం చేసుకున్నాం మేము. తర్వాత మళ్ళీ ఆటో ఎక్కేసి మనం నెక్స్ట్ నైరుతి లింగం చూడటానికి అనేది బయలుదేరుతాం అన్నమాట ఆటోలో. మనకి పౌర్ణమి రోజు అయితే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటారట. మనం మామూలుగా అక్కడ నిలబడితే ఇక తోసుకుంటూ వెళ్ళిపోవటమే అనమాట. ఇక జనాల్లో అట్లా వెళ్ళిపోతూ ఉంటామంట. అక్కడికి వెహికల్స్ కానీ ఇంకా ఏమీ అలౌ చేయరు. ఆ రోజు గిరి ప్రదక్షిణ ఓన్లీ కాలినడకనే ఉంటుంది. మేము పౌర్ణమి తెల్లారి వెళ్ళాం కాబట్టి మాకు ఆటో అనేది అవైలబుల్ ఉంది. కానీ నెక్స్ట్ మనం చూడబోయేది సూర్యలింగం. ఇక్కడ దర్శనం దొరకలేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో కొన్ని గుళ్ళు మూసేయబడ్డాయి, కాకపోతే కొన్ని గుళ్ళు తెరిసే ఉన్నాయి. తెరిసిన వాటి వరకు దర్శనం చేసుకొని ముందుకు సాగినాం. ఇది వరుణలింగం. వరుణలింగం తర్వాత మనకి వాయులింగం వస్తుంది. సో వాయులింగం తర్వాత కుబేరలింగం వస్తుంది మనకి. ఇది వాయులింగం. ఇక్కడ పాదచారుల కోసం మంచిగా టెంట్లు, షెడ్ లాంటివి ఏర్పాటు చేశారు, షాడోస్. ఇది వచ్చేసి చంద్రలింగం. ఇక్కడ దర్శనం మంచిగా జరిగింది, టెంపుల్ ఓపెనే ఉందన్నమాట. సో దీనికి రైట్ సైడ్ ఎదురుగా చూస్తే ఇదే అరుణాచలగిరి. ఈ గిరి చుట్టే మనం తిరుగుతా ఉన్నాం. తర్వాత ఇది కుబేరలింగం. సో ఇక్కడ కుబేరుడు ప్రతిష్ఠించిండు అనేది నానుడి. ఇది కూడా మంచిగా దర్శనమైంది. దీని తర్వాత మోక్షద్వారం అని ఒక చిన్న గుడి లాగా ఉంటుంది. 4 స్తంభాలు ఉంటాయి, వాటి మధ్యలో నుంచి దూరి మనం బయటికి రావాలి. ఇలా చేయటం వల్ల మనకి చేసిన పాపాలన్నీ పోయి మోక్షానికి వెళ్తాం అనేది ఒక నానుడి అనమాట. వాకింగ్ చేసిన వాళ్ళకి బాడీ పెయిన్స్ తగ్గుతాయి అని మోక్ష మార్గం అనేది దీన్ని పెట్టారు. తర్వాత మనకు వచ్చేసి ఈశాన్యలింగ, ఇదే చివరిది, ఇది ఆఖరిది అనమాట లింగాల్లో. దాని తర్వాత మనం అరుణాచలం దర్శనం చేసుకుంటాం. దానికి ముందు సాక్షి గణపతి గుడికి కుడివైపున ఉంటాడు అనమాట. సాక్షి గణపతి, ఇది కూడా చాలా పురాతనమైనటువంటి గుడి. అక్కడ దర్శించుకున్నాక అరుణాచలంలోని మెయిన్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. సో ఇదే మెయిన్ టెంపుల్. నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా పెద్ద క్యూ ఉంది. టెంపుల్ కూడా చాలా పెద్ద విస్తీర్ణంలో స్ప్రెడ్ అయి ఉంది. సో కుమారస్వామి, గణేశుడు, అమ్మవారు, ఇట్లా అందరూ దేవుళ్ళు కొలువై ఉన్నారు. సో జస్ట్ లైక్ శివ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఉన్న గుడి అనమాట ఇది. ఆ అరుణాచలేశ్వరుని ఆజ్ఞ ఉంటేనే మనం అరుణాచల టెంపుల్ని దర్శించుకోగలం అనేది ఒక నానుడి. మాకు ఆ భాగ్యం దక్కింది. మీ అందరికి కూడా ఈ భాగ్యం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టూర్ మీద కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.